అక్కడి నుంచి ఆపాదమస్తకం భూషా పునరుక్త ప్రభోదయం. ఇక్కడ మాణిక్యం కనబడగానే ఆయన శిరస్సు వరకు కూడా అలంకారాలు ఉన్నాయి. నటరాజు మాత్రం అన్ని అలంకారాలతో ఉన్నాడండి. ఇటు సర్పము వ్యాఘ్రచర్మం ఉన్నప్పటికీ రకరకాల అలంకారాలు కూడా ఉన్నాయి. ఊరూరు దండయుగళం చలద్వ్యాఘ్రాజినాంబరం. అటు తర్వాత స్వామి యొక్క ఆ పాదము పైన కనబడుతున్నటువంటిది వ్యాఘ్ర చర్మం, అది అంబరముగా వస్త్రంగా కట్టుకున్నాడు. దాని తర్వాత కటి నడుము వచ్చినది. ఈ కటి దగ్గర ఒక చక్కని మేఖల ఉందిట, వడ్డానం. అదేమిటో తెలుసా? ఫణామణి ప్రభాహారి కటిసూత్ర సముజ్వలం. ఒక మహాసర్పం అక్కడ చుట్టుకునింది. ఆ సర్పానికి కూడా అది కూడా మెరిసిపోతుంది. ఆ సర్పము దానికి కూడా మణులు పడగలపై ప్రకాశిస్తున్నాయి. అలాంటి సర్పం చుట్టుకుని ఉన్నది. ప్రత్యుక్త నవరత్నాఢ్య నాభి కళ్యాణ భూషణం. దాని తర్వాత మరొకటి కట్టుకున్నట్టు ఆభరణం. ఆ ఆభరణం సరిగ్గా నాభి దగ్గర అనేక రత్నములతో కూడి కనిపిస్తున్నదట నటరాజు యొక్క సొగసు. యజ్ఞసూత్ర ప్రభాసోభి శిలాఘన భుజాంతరం. దాని తర్వాత అత్యద్భుతమైన యజ్ఞసూత్రం, అది కూడా ముత్యాలు మొదలైన వాటితో పొదగబడినటువంటి ఒక దివ్యమైన యజ్ఞసూత్రాన్ని ధరించి ఉన్నాడు. వక్షస్థలం ఆ యజ్ఞసూత్రంతో శోభిస్తున్నది. ఆ వక్షస్థలం చాలా బలంగా ఉందిటండి. విశాలమైన వక్షస్థలం సన్ననైన నడుం పైన కనబడుతున్నది. కించిదాకుంచితోద్భాసి వామపాణి సరోరుహం. తర్వాత ఎడమ చేతిని చూపిస్తున్నాడు. ఎడమ చెయ్యి కాస్త ఇలా పెట్టి వంచెట్. సరిగ్గా వంచడం ఎలా ఉన్నదంటే ఈ పాదాన్ని చూస్తున్న డైరెక్షన్లో ఉన్నది కనుక ఆ విధంగా పెట్టి ఉంచాడు. దానిపైన దత్త అభయకరాబద్ధ పని కంకణ భూషితం. దానిపైన అభయహస్తం ఉంది. దానికి పని కంకణముగా భాషిస్తూ ఉన్నటువంటిది. చలడ్డమరు దీప్తాగ్ని భూషితాన్య భుజద్వయం. మిగిలిన రెండు చేతుల్లో ఒక చేతిలో డమరుకము, మరొక చేతిలో అగ్ని పట్టుకున్నాడు. కాలకోట ప్రభాసంగ నీలబంధుర కంధరం. కాలకంఠాన్ని దాచిపెట్టినటువంటి నీలకంఠంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆపై ఈ రెండు చెవులకి రెండు విధములైన ఆభరణములు పెట్టుకున్నట్ట. తాటంక శంఖభూషాభ్యాం విలసత్కర్ణ పాశకం. ఒకవైపు ఎడమవైపు తాటంకం ఉన్నది ఆయనకి, కుడివైపు శంఖభూష. దీన్ని శంఖభూష అనొచ్చు, మకర భూష అనొచ్చు. అంటే ఆ కొండలమే శంఖాకారంలో మకరాకారంలో భాషిస్తున్నది కుడివైపు, ఇటువైపు తాటంకం ఉన్నది. ఏమండి, రెండు ఒకటే పెట్టుకోవచ్చు కదా, రెండు రకాలుగా ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? ఇందులో కూడా రహస్యం ఉన్నది. తాటంకం స్త్రీ కర్ణాభరణం, మకర కుండలం పురుష కర్ణాభరణం. ఎడం వైపు తాటంకం, తాటంక యుగళీభూత తపనోడుపు మండల చదువుతున్నారు కదా, కనుక తాటంకం ఎడం వైపు ఉంది. అంటే నటరాజుల అమ్మ కూడా ఉంది తెలుసుకోండి. ఇక్కడ శివుడు ఒక్కడు ఎప్పుడు కనబడ్డా ఆవిడ లేకపోతే, ఆవిడెప్పుడు కనబడి శివుడు లేకపోతే.